ప్రార్థనకు అనువైన ఉత్తమమైన అంశం ఏమిటి అన్న విషయం ఎలా తెలుసుకోవాలి? ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇది ప్రార్థనార్హమైన అంశం అనే విషయాన్ని ఎలా నిర్ధారించుకోవాలి అని ఒక సాధకుడు ఒకసారి పూజ్యతాజీని అడిగారు. ఇటువంటి ప్రశ్నలను అడగటం ఒక మేధావికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇటువంటి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు కూడా ఉండవు అని ఆయన సమాధానం ఇచ్చారు. ప్రేమించే హృదయం నుండి ప్రార్థన అనేది అప్రయత్నంగా వెలువడుతుంది కనుక ప్రేమతో నిండిన హృదయం మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలుగుతుంది. తార్కికంగా ఆలోచించే మనసు ఎప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోలేదు. ఒక రైతు అతని పొరుగింటి వ్యక్తికి సంబంధించిన ఒక చైనా జానపద కథను నీవు విని ఉంటావు అంటూ దాచి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. చాలా కాలం క్రితం చైనాలో వివేకవంతుడైన ఒక రైతు ఉండేవాడు. ఒకరోజు అతని గుర్రం ఎటో పారిపోయింది. పొరుగింటి వ్యక్తి వచ్చి సంతాపం వ్యక్తం చేసినప్పుడు ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుసు అని ఆ రైతు నిర్వికారంగా సమాధానం చెప్పాడు. మరుసటి రోజు ఆ గుర్రం ఒక అడవి గుర్రాల మందతో పాటు తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా పొరుగు వ్యక్తి వచ్చి ఆ రైతుకు శుభాకాంక్షలు తెలియజేయగా ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుసు అని ఆ రైతు తిరిగి అదే సమాధానం ఇచ్చాడు. ఆ రైతు కొడుకు ఆ అడవి గుర్రాలలో ఒకదాన్ని మచ్చిక చేసుకోబోతే అది అతన్ని ఎగిరి తన్నడంతో ఆ కుర్రవాడి కాలు విరిగింది. పొరుగు వ్యక్తి మళ్ళీ సంతాపం వ్యక్తం చేయగా ఆ రైతు వద్ద నుంచి ఏది మంచో ఏది చెడు ఎవరికి తెలుసో అన్న సమాధానమే తిరిగి అతనికి లభించింది. ఇది జరిగిన కొద్ది కాలానికి పొరుగు దేశంతో యుద్ధం మొదలైంది. కొంతమంది మిలిటరీ అధికారులు అన్ని గ్రామాల్లోని యువకులను యుద్ధంలో పాల్గొనేందుకు పిలుచుకెళ్తూ రైతు కొడుకును కూడా తీసుకువెళ్ళటానికి వచ్చారు. కానీ విరిగిన అతని కాలును, యుద్ధం చేయలేని అతని అసమర్థతను గుర్తించి వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆ యుద్ధంలో రైతు గ్రామానికి సంబంధించిన యువకులు ఎందరో మరణించారు. కానీ విరిగిన కాలు కారణంగా రైతు కుమారుడు తన ప్రాణాలను దక్కించుకోగలిగాడు. ఒకసారి ఆలోచించండి, అడవి గుర్రాల వలన తన కుమారుడికి ఎటువంటి హాని జరగకూడదు అని ఆ రైతు కనుక ప్రార్థించి ఉంటే ఏం జరిగేది? ఆ ప్రార్థనకు కనుక సమాధానం లభించి ఉంటే ఆ రైతు కుమారుడు యుద్ధంలో చనిపోయి ఉండేవాడు. ఏది మంచి కోసమో ఏది చెడు కోసమో అన్న విషయం మనకి ఎన్నటికీ తెలియదు. దీనివలన ఇటువంటి ఫలితం ఉంటుంది అన్న విషయం తెలిసినప్పుడు మాత్రమే మంచి చెడుల గురించిన అవగాహన మనకు ఏర్పడుతుంది. అయితే ఫలితం ఇది అన్న విషయం తెలిస్తే ఇక ప్రార్థించాల్సిన అవసరం ఏముంది? సాయుధ పోరాటాల సమయంలో ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు. రెండు పక్షాలు విజయం కోసమే ప్రార్థిస్తాయి. అటువంటప్పుడు భగవంతుడు ఎవరి ప్రార్థనకు స్పందించాలి? అసలు యుద్ధం జరగటమే ఆయన్ను బాధించే అంశం. యుద్ధం చేస్తున్న రెండు పక్షాల వారు ఆయన పిల్లలేగా. ఇటువంటి విషయాల గురించి ప్రార్థించడం అంటే అది మన మూర్ఖత్వానికి అద్దం పడుతుంది.
ఈ కథ ద్వారా భగవంతుని గురించి మనకు తెలిసింది ఎంతో తక్కువ అన్న విషయం స్పష్టమవుతోందని ఆయన సమాధానం ఇచ్చారు.